ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియలో చాలామంది ఓటర్లు ఫిల్ చేయడంలో ఇబ్బంది పడతా ఉన్నారు. కొన్ని తప్పులు ఫిల్ చేస్తూ ఉన్నారు. తప్పుడు సంబంధించినటువంటి వారి డీటెయిల్స్ అన్నీ కూడా. సో దానివల్ల ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ముందుకు కొనసాగలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా వరకు కూడా పెండింగ్లో ఉంటున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మనతో పాటు ఇప్పుడు బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారు. బంజారా హిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్స్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది ఏంటనేది. నమస్తే. నమస్తే నా పేరు మొహమ్మద్ నజీర్, బంజారా డివిజన్ నాది. నేను 215, 214, 221, 216 చూస్తున్నాను. మనం ప్రతి ఓటర్ దగ్గర పోయి చెప్తున్నాము 2012 డీటెయిల్స్ ఎక్కడ రాయాలి, వాళ్ళ జర్నల్ ఎక్కడ రావాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆధార్ కార్డ్ అయినా కానీ ఓటర్ కార్డ్ అయినా ఏ అడ్రస్ మీద ఉన్నది అది ఎక్కడ రాయాలని ఎంత 100% మనం వాళ్ళకి చెప్తున్నాను. మళ్ళీ కూడా కొంతమంది అనుభవం లేకుండా అట్లా ఇట్లా రాస్తే కూడా వాళ్ళకు కూడా చెప్తున్నారు. కొంతమంది ఆన్లైన్ చేసుకుంటున్నారు, చాలామంది అయితే ఆన్లైన్ చేసుకున్నారు. వాళ్ళైతే ఏం చెప్పలేము. వాళ్ళకైతే 100 డోర్ టు డోర్ పోయి చెప్తున్నాం, మేము డోర్ టు డోర్ పోయి చెప్తున్నాం. కొంతమంది 20 సంవత్సరం 15 సంవత్సరం నుంచి లేనున్నారు. ఒక్కొక్క అపార్ట్మెంట్లో 45 ఓట్లు లేరు. మళ్ళీ కూడా వాళ్ళకు మేము ఫోన్లు ఉంటే గిట్ట నంబర్ చేసి ఫోన్ చేసి గిట్ట మీరు వచ్చి చేపించుకున్నారని కూడా వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము రోడ్డు మా ఖరాబ్ కావద్దని చాలా రిక్వెస్ట్ చేస్తే కూడా కొంతమంది మేము అక్కడ చేపించుకున్నామంటే ఇక్కడికి వెళ్ళి షిఫ్టింగ్ అయిపోతున్నాయి. కొంతమంది కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. బిఎల్ఏలు కావచ్చు, బిఎల్ఓలు కావచ్చు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఏజెంట్స్ కూడా సరిగా స్పందిస్తలేరు. చాలా వరకు ఈ ఎమ్యూనరేషన్ పత్రాలు మాకు అందట్లేవు అనేది ఓటర్లు భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అది ఎక్కడ నడుస్తుందో ఏమో కానీ మా బంజారా డివిజన్ ప్రతి డోర్ టు డోర్ వెళ్తున్నాం మేము. ఒక్క ఓటు కూడా వేస్ట్ కాలేకుంటే కూడా మీరు ఎక్కడైనా మన డివిజన్లో కూడా ఇంటిలలో పోయి అడగొచ్చు. మీరు మా కాంగ్రెస్ తరఫు నుంచి ఎంత అంత చేత అయినంత వరకు మేము ట్రై చేస్తున్నాం. ఓటు క్యాన్సిల్ కావద్దని. మా బంజారాల్లో అయితే అంత ఏం లేదు. మనకు 90% అయిపోయినాయి, 95% దాకా అవుతున్నాయి ఒక్కొక్క దాంట్లో. కొన్ని చోట్ల 15 సంవత్సరం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు జర ఇబ్బంది అవుతుంది. ఫోన్ నెంబర్ తీసుకొని మేము మళ్ళీ కూడా ట్రై చేస్తున్నాము. వాళ్ళు ఓటు వేస్ట్ కాలేకుండా చేస్తున్నాం సార్. అంటే ఈ ఫామ్లో ఎక్కడ ఏది ఫిల్ చేయాలనేది కొంతమందికి తెలియట్లేదు. వారికి మీరు గైడ్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క మందికి ఫస్ట్ సారి కూడా చెప్తే కూడా వాళ్ళు మళ్ళీ అట్లానే ఫామ్ తీసుకుంటున్నారు కానీ తప్పుగా రాస్తున్నారు. అలాగా మాకు వార్తలు వస్తున్నాయి. మళ్ళీ కూడా వాళ్ళకి ఇంటి మీద పోయి మాకు చేత అయినంత ఒక్కటే 3 సారి పోయి వాళ్ళకి సంజాయిస్తున్నాం. ఇట్లా 2002లో మీరు 2002 ఎక్కడ రాయాలి, దీంట్లో ఆప్షన్ ఉంది, దాంట్లో మార్క్ వేసి చూపిస్తున్నాం వాళ్ళకు. చూపించిన తర్వాత మంది కూడా కొంతమందికి చాలా చదువుకున్న వాళ్ళకు చాలా కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళు. గంతే, దాంతో ఎక్కువ ఏం లేదు. సో మరి ఈ ఎస్ఐఆర్ ఫామ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కావాల్సిన బీఆర్ఎస్ ఓట్లని కొల్లగొట్టే విధంగా చేస్తున్నాను బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. అట్లా ఏమైనా జరుగుతుందా? ఏం జరుగుతలేదు. కాంగ్రెస్ పార్టీ ఎంత కార్యకర్తలు ఎంత అంత ట్రై చేస్తుంది ఓటు వేస్ట్ కావద్దని. కానీ మాటలు టీఆర్ఎస్ వాళ్ళు చెప్పినా బేకార్ మాటలు ఇవి అన్నీ ఖాళీ ఒక షోపు టైప్గా వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళకు కూడా ఏం చేసేది ఏం లేదు. మేమైతే డోర్ టు డోర్ పోయి వెళ్తున్నాము. అట్లా ఏం లేదు. ఓటర్ ఏం వేస్ట్ కాలేకుండా చూసుకుంటున్నాం మేము. అంటే ఇట్లా డివైడ్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళని ఓటర్లను డివైడ్ చేసి ఏమైనా చేసుకుంటున్నారు. ఇప్పుడు అందరికి ఒకే విధంగా కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. లేదు, అందరు కలిసే చేసుకుంటున్నారు. బస్సులలో వస్తే మీరు చూడండి, అందరు కలిసిమెలిసి చేసుకుంటున్నారు. అట్లా ఏం వార్తలు లేవు. మీరు బస్సులలో వెళ్తే అందరు కలిసిమెలిసి చేసుకుంటున్నారు. అట్లా ఏం లేదు. ఇప్పుడు నా దగ్గర అయితే 221, 214 ఇంకా 215, 216, 219లో అయితే నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నా అని లేదు. వాస్తవంగా చెప్తున్నా, నేను తిరుగుతున్నా. ఎందుకంటే పబ్లిక్కి సేఫ్ కావాలని, పబ్లిక్ వెయిట్ వేస్ట్ కావద్దని నేను ఎంత అంటే అంత ట్రై చేసి నేను తిరుగుతున్నానండి. ఓకే, అంటే ఎంతమంది ఏజెంట్లకు ఒక బిఎల్ఓ ఆఫీసర్ ఉంటున్నారు ఏంటి ఏం చెప్తారు? బిఓలో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కరు వేసిరు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటి, టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకటి, బీజేపీ నుంచి అందరు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు వస్తున్నారు, రాని వాళ్ళు రాస్తలేరు. కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే రన్నింగ్లో ఉన్నదని మేము కష్టపడుతున్నాం. ఇది ఓవరాల్గా ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వారు దగ్గరుండి కూడా ప్రతి ఒక్క ఓటర్కి కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటు బిఎల్ఓ ఆఫీసర్స్ కూడా ప్రతి ఒక్కరికి ఎమ్యూనరేటెడ్ ఫామ్స్ అయితే ఉంటాయి, ఎస్ఐఆర్ ఫామ్స్, వాటిని కూడా అందజేస్తూ ఉన్నాము. ఇక్కడ ఏ ఇబ్బందులు లేకుండా చేస్తూ ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో జరగవచ్చు, కానీ వాటిని కూడా త్వరలో రెక్టిఫై చేసి దానికి సంబంధించిన అధికారులు కూడా ఇచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఫామ్స్ అన్నీ కూడా ప్రజలు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి ఫామ్స్ ఏవైతే ఉన్నాయో 3 కాలమ్ బాక్స్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఫుల్ ఫ్లెజ్డ్గా చాలా నీట్గా ఎట్లాంటి తప్పులు లేకుండా ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి తప్పులు అందులో మీరు రాస్తే మాత్రం మరోసారి ఫామ్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ముందుగా మీకు వచ్చినటువంటి ఫామ్ని జిరాక్స్ తీసుకోవాలి. జిరాక్స్ తీసుకున్నాక
ముందుగా ఫామ్ని కరెక్ట్గా డీటెయిల్స్ని ఫిల్ చేయాలి. 2002 ఓటు ఉంటే ఎక్కడ ఫిల్ చేయాలి, లేకపోతే ఇంకెక్కడ ఫిల్ చేయాలనే దాని మీద కూడా చెప్తా ఉన్నాం మేము అందరం కూడా. ఎక్కడ కూడా ఓటర్లకు ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. ఆ ఫామ్స్ అన్ని కూడా క్లియర్గా ఏ విధంగా నింపాలనే దాని మీద కూడా ముందుగానే గైడ్ చేస్తూ ఉన్నాం. దగ్గరుండి కూడా వారితోనే ఫిల్ చేపిస్తూ ఉన్న దాని మీద కూడా బూత్ లెవెల్ ఏజెంట్స్ చెప్తా ఉన్నారు, బిఎల్ఓ ఆఫీస్ చెప్తున్నటువంటి నిబద్ధం కనిపిస్తుంది. వీడియో సామతో ప్రభాకర్, పొలిటికల్ మీడియా, సోమాజిగూడ నుంచి.